హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 29th. నిన్న డ్యూటీ ఎక్కినా కానీ వీడియో ఏం తీయలేదు. పేమెంట్ ఏం రాలేదు. 1000 రూపాయలు వచ్చింది. 9:30కి ఎక్కినా, 4కి దిగిపోయినా, 5కి ఏమో దిగిపోయినా. 5కి పేమెంట్ 1000 రూపాయలు వచ్చింది. అంతే, తక్కువ ఉందని నాకే వీడియో కూడా ఏం బుద్ధి కాలేదు. ప్లస్ టెలిగ్రామ్లో నేనేం బుకింగ్స్ ఏమంతగా లేదు మనకు అనుకూలంగా దగ్గరలో ఉన్న. ఇప్పుడు అనేది డేట్ చూసుకున్నట్లయితే 29th ఫ్రైడే. ఇప్పుడు మనం డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇది టెలిగ్రామ్లో అయితే ఓ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మార్నింగ్ 6:30 కల్లా యాక్సెప్ట్ చేసేసిన. 8:45కి పికప్ ఉంది. ఏప్రిల్ నుంచి స్కై వ్యూ బిల్డింగ్, హైటెక్ సిటీ, అదైతే పికప్ యాక్సెప్ట్ చేసిన. చూపిస్తా చూడండి టెలిగ్రామ్ నుంచి. ఓకే, మన క్యాబ్ సర్వీస్ నుంచి యాక్సెప్ట్ చేసిన. ఇదిగోండి, ఏప్రిల్ టు స్కై వ్యూ బిల్డింగ్ నెంబర్ 10 AM డ్రాప్. లాగిన్ వచ్చేసి 10 AM లాగిన్. పికప్ వచ్చేసి 8:45 కల్లా మనం అనేది కస్టమర్ కార్డ్ అనేది ఉండాలి. ఇతనికనే మనం కాల్ చేసినట్లయితే కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాడు. కస్టమర్కి మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ లొకేషన్ అనే మనం పెట్టించుకోవాలి. అమౌంట్ వచ్చేసి 800. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను 800 అడిగిన అతన్ని. 700 అన్నాడు. అది నేను గ్రూప్లో మెసేజ్ పెడితే 800 అన్నాడు. అప్పుడు మళ్ళీ అతను అందరిని విని 800 అనే ఓకే చేసింది నాకు. ఒకవేళ మనకు పేమెంట్ ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్లో మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తారు. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. అదే మరి అయితే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:05 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఏప్రిల్కి 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏప్రిల్కి 10 కిలోమీటర్స్ వస్తుంది. ఏప్రిల్ వెళ్ళి పికప్ చేసుకుని అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. టోటల్ 35 కిలోమీటర్స్కి 800. 35 కిలోమీటర్స్కి 800 అని కాదు, మనకైతే 20 కిలోమీటర్స్ ఎబో ఉంటే 800 ఇస్తారు. మనం ఉండే దాన్ని బట్టి, మన లొకేషన్ని బట్టి. నేను ఏప్రిల్ నాకు 10 కిలోమీటర్స్ వస్తుందని అది యాక్సెప్ట్ చేసేసిన. కోంపల్లి నుంచి అయితే మనకు బుకింగ్స్ ఏం పర్లేదు. ఏదో ఒకటి మనకైతే కొంచెం అన్నా మిగులుతుంది కదా. మొత్తం కలిపి 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడుతుంది. అందుకని యాక్సెప్ట్ చేసేసిన. ఓకే, మరి ఇప్పుడైతే ఏప్రిల్ వెళ్ళి కస్టమర్ని అనేది పికప్ చేసుకున్నాం. కస్టమర్కి ఆల్రెడీ కాల్ చేశాను. మెసేజ్ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా అని అన్నాడు. షేర్ చేసేలోపు మనం అనేది నాకు 10 కిలోమీటర్సే పడుతుంది. కానీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ముందే ఎందుకు వెళ్తున్నా అంటే, ఇక్కడ బొల్లారం కాడ రైల్వే గేట్ ఉంది. ఆ గేట్ అనేది పడినట్లయితే మనకి టైం పడుతుంది ఆ గేట్ ఓపెన్ చేయాలంటే. అందుకు ముందే అనేది బయలుదేరుతున్నాను. ముందే బయలుదేరినట్లయితే ఒకవేళ ఆడ గేట్ పడినా కానీ వేరే రూట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. మచ్చబొల్లారం, అల్వాల్ అట్లా వెళ్ళాలి చుట్టేసుకొని. ఓకే, మరి అయితే ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఆ గేట్ అయితే క్రాస్ చేద్దాం. ఆ గేట్ క్రాస్ చేసినట్లయితే నేను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. 8:45 కల్లా మనం కస్టమర్ కార్డ్ అయితే లొకేషన్ పెట్టేయాలి. ఓకే, మరి ఈ వీడియో ఇది అయిపోయినాక మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను, ఈ ట్రిప్ అయిపోయినాక. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే రీచ్ అయినాము లొకేషన్కి, కస్టమర్ లొకేషన్కి రీచ్ అయినాము. రీచ్ అయినాక కస్టమర్కి కాల్ చేసి వచ్చాము అని చెప్తే కస్టమర్ అనేది వచ్చేస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 8:35 అయింది. 8:45 పికప్. 10 మినిట్స్ ముందే ఉన్నాము. ఇందాక గేట్ అనేది పడింది, రైల్వే గేటు. ఇట్లా అల్వాల్ మీదుగా వచ్చిన. అల్వాల్ మీద నుంచి వచ్చినాం, అందుకే లేట్ అయింది. లేదంటే 8:25 కల్లా వచ్చేసేటోని. ఇప్పుడైతే కస్టమర్కి కాల్ చేసి చెప్పాను వస్తున్నాను 5 మినిట్స్ అని చెప్పాడు. 8:45 వరకు నేను వెయిట్ చేసి, మనకు బుకింగ్ ఇచ్చింటాడు కదా అతనికి కాల్ చేయాలి. ఒకవేళ కస్టమర్ కానీ రాకుంటే అతనికి కాల్ చేసి కస్టమర్ రాలేదు అని చెప్తే ఓసారి మనకు బుకింగ్ ఇచ్చిన అతను కస్టమర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎంత టైం పడుతుంది అనేది చెప్తాడు. లేదా బుకింగ్ అనేది ఒకవేళ కస్టమర్ కానీ రాకుంటే బుకింగ్ క్యాన్సిల్ కావచ్చు. అంటే రెగ్యులర్గా అయితే క్యాన్సిల్ కాదు, వీళ్ళు కన్ఫర్మ్ చేసుకునే ఇస్తారు. కానీ నిన్న వాయిస్ రికార్డులు విన్నా కొన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అని.
క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏమి ఇస్తారో ఇయ్యరో అయితే నాకు తెలియదు. నిన్న విన్న వాయిస్ రికార్డులు గ్రూప్లో బుకింగ్ క్యాన్సిల్ అని, మనం వెళ్ళినాక బుకింగ్ అనేది క్యాన్సిల్ అని కావచ్చు, చెప్పలేము. మరి ఇప్పుడైతే కస్టమర్కి అయితే నేను కాల్ చేసినా వస్తుందా అని అన్నాడు. 8:37 అయింది, 8:45 పికప్ అని అన్నారు కదా, 8:45 వరకనే 8:45 కనే చూసి కస్టమర్ రాలేదు అని అతనికి కాల్ చేసి చెప్తే అతని కస్టమర్కి అనేది కాల్ చేస్తాడు మళ్ళీ. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఎగ్జాక్ట్ 10 కల్లానే మనం ఆ లొకేషన్లోనే డ్రాప్ చేయాలి. ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా మనకు అదేం సంబంధం ఏమి ఉండదు. వాళ్ళు ఇదే అంటారు, ట్రాఫిక్ ఉంటే మాకు సంబంధం లేదు, మీరైతే ఎగ్జాక్ట్గా డ్రాప్ చేయాల్సిందే అని అంటారు. అది మరి ఓకే. ఇప్పుడైతే మనము ఇది వచ్చేసి హైటెక్ సిటీ దాటినాక గెలాక్సీ ఉంది కదా, దాని పక్కన పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, స్కై వ్యూ అని ఫ్లైఓవర్ డౌన్ అవుతారు కదా, అక్కడనే డ్రాప్ చేయాలి. ఇప్పుడు అక్కడికనే మనం లొకేషన్ మనమే పెట్టుకోలేదు. ఓకే, మరి కస్టమర్ వచ్చింది, మళ్ళీ చేస్తాం. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ట్రిప్ అయితే డ్రాప్ చేసేసిన టైం వచ్చేసి 9:55 అయింది. అమౌంట్ వచ్చేసి ఇచ్చేసిండు, చూపిస్తా చూడండి. ఇదిగోండి, అమౌంట్ వేసేసిండు. కొంతమంది అమౌంట్ వచ్చేసి కొంతమంది వెంటనే వేస్తారు, కొంతమంది టైం తీసుకుంటారు. అందులో చెప్పేస్తారు మెసేజ్లో. ఇదిగోండి 800. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 37 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. టోటల్ 17.9 ఇచ్చింది మైలేజ్ అయితే ఇప్పటికి. ఇప్పుడు వచ్చేసి మనము ఓలా, ర్యాపిడో, మన యాట్రీ అనేది 3 అనేది లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో ఆన్ చేసినాం, ఓలా కూడా ఆన్ చేద్దాం. నిన్న ట్రిప్ ర్యాపిడో కూడా ఆన్ చేసినాం, మన యాట్రీ ఆన్ చేద్దాం. మన యాట్రీ కూడా ఆన్ చేసినాము. టైం వచ్చేసి 9:57 అయింది. ఇంకా ఇప్పుడైతే మనకైతే ర్యాపిడ్ మన దీంట్లో ఏం పడవు. హైటెక్ సిటీ నుంచి అన్న మనకు కావాలి, దీంట్లోనే చేయాలి అంటే ఈ టైంలో కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, ప్రగతి నగర్ అట్లా మనమే వెళ్ళాలి. ఓలాలో పడింది రైడు ఎంత, 18 కిలోమీటర్స్, 202 రూపీస్ అంట. మినీ హైటెక్ సిటీ నుంచి బౌరంపేట 4.2 కిలోమీటర్స్ పికప్. యాక్సెప్ట్ చేయను, మరి అంత తక్కువ కిలోమీటర్ 10 రూపాయలు రాలేదు. 202 రూపీస్ చూపించింది. పేమెంట్ వచ్చేసి మనకి అందులోనే మనకి మెసేజ్లోనే పెడతాడు, టెలిగ్రామ్లోనే ఎప్పుడు ఇస్తాము అనేది. కొంతమంది ఈరోజు ఈవినింగే ఇస్తామంటారు, కొంతమంది రేపు ఈవినింగ్ అంటారు, కొంతమంది వెంటనే ఇస్తారు. ఆ మెసేజ్ చూసి మనకు ఓకే పర్లేదు, తర్వాత అయినా తీసుకోవచ్చు, తర్వాత ఇచ్చినా నాకు పర్లేదు, ఒకరోజు లేట్ అయినా అనుకుంటే యాక్సెప్ట్ చేసేయండి. ఎప్పుడైనా ఇస్తారు, పేమెంట్ అయితే ఇస్తుండ్రు. ఇప్పటికైతే 2 రైడ్స్ చేసిన, 2 రైడ్స్ అమౌంట్ అయితే ఇచ్చిండు. ఒక రైడ్ అమౌంట్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ఇచ్చిండు, ఇంకో రైడ్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు స్పాట్లో ఇచ్చేసిండు. అంటే కస్టమర్ ఇవ్వలేదు, మనకు బుక్ చేసినట్టనే మనకి పెట్టింటాడు కదా, అట్టనే ఇస్తాడు. కస్టమర్ని మనం మనకు గుర్తు అమౌంట్ అది. మరి అయితే ఇప్పటికి చూద్దాం. ఇప్పటికైతే ఆ డ్యూటీ అయితే ఆన్ చేసినాం, ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. టిఫిన్ చేస్తా ఇప్పుడు. టిఫిన్ చేసి కూకట్పల్లి అట్లా వెళ్దాం. ఎట్లా 10 అయిపోయింది అమౌంట్. టైం వచ్చేసి 10 అయింది, వెళ్ళిపోతాం ఇప్పుడైతే. కూకట్పల్లి వెళ్దాం, 9 నుంచి తక్కువే ఉంటాయి మనకు బుకింగ్స్. చూద్దాం, ఏమన్నా పడితే తీసుకొని వెళ్దాం. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ బుకింగ్ పట్టాక. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ర్యాపిడోలో ఒక రైడ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 11 అయింది, 11:15 అవుతుంది. 11:15 అయింది టైం. ఒక రైడ్ అయితే అయిపోయింది. ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కాడ నుంచి ఇది కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్.
రాణిగంజ్ కాడ ఉంది కదా లోపల, అది చూపిస్తా చూడండి. ఇదిగోండి 287 రూపీస్ ఇచ్చిండు, ఒక రైడ్ అయిపోయింది. ఇదిగోండి 0.39 కిలోమీటర్స్ పికప్, 17 కిలోమీటర్స్ డ్రాపు, పర్ కిలోమీటర్ వచ్చేసి 16.6 కిలోమీటర్స్. ఇదిగోండి ట్రైడెంట్ హోటల్ నుంచి కిమ్స్ హాస్పిటల్. టైం వచ్చేసి 40 minutes టైం పట్టిండు. 287 రూపీస్ ఇచ్చిండు, 16 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 17.2 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. ఇంతే ఇంకా టోటల్. అదొక 800, ఇదొక 200, 1000, 1100 అయినాయి. 10 రూపాయలు తక్కువ. జస్ట్ ఇప్పుడే రైడ్ అయిపోయింది, మీకు అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడనే ఓలా కూడా ఆన్ చేస్తున్నాను. ఆన్ చేద్దాం. ఓకే, ఓలా కూడా ఆన్ చేసిన, వెయిట్ చేద్దాం. ఓలా ఆన్ చేసిన, ఇంకేం పర్లేదు. ఇప్పుడే ఆన్ చేసిన. మన యాత్రి లాగిన్లోనే ఉంది, కానీ మన యాత్రిలో బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. జస్ట్ స్టార్ట్ అయింది అంటే మన యాత్రిలో, బ్యాక్ టు బ్యాక్ అయితే ఏం లేవు అసలు. ఎప్పుడో ఒకసారి రోజుకు ఒక రైడ్, 2 రైడ్లు అవుతుంది అంతే. సండే ఒక రైడ్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ డే 1 రైడ్ అయింది అంతే కనుక. ఓకే, మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకేం రైడ్ ఏం పర్లేదు. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మధ్యాహ్నం వచ్చేసి మనకి కిమ్స్ హాస్పిటల్ పడింది కదా, అక్కడి నుంచి అసలు బుకింగ్సే లేవు, అసలు పర్లేదు, బుకింగ్సే పర్లేదు. ఓలా, ర్యాపిడో, మన యాత్రి 3 నెలలు లాగిన్లో ఉన్నాయి, అయినా కూడా బుకింగ్స్ అనేవి పర్లేదు. అందుకని అప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ 4 కనే లాగిన్ చేశాను. అప్పుడు లాగౌట్ ఎంత 12:30కి లాగౌట్ చేశాను, మళ్ళీ 4 కనే లాగిన్ చేశాను. ప్రజెంట్ అయితే 2 బుకింగ్స్ అయిపోయినాయి ఇప్పటికి. చూపిస్తా చూడండి. ఒకటి కోంపల్లి నుంచి జేబిఎస్, ఇంకోటి జేబిఎస్ నుంచి అల్వాలు. చూపిస్తా చూడండి. ఇదిగోండి 4కి లాగిన్ చేస్తే 4:12కి పడింది రైడు. ఇదిగోండి దుల్లపల్లి రోడ్ నుంచి ఇది జేబిఎస్ డ్రాపు. దీనికి వచ్చేసి పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.6 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 246 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. పర్ కిలోమీటర్కి 17 రూపీస్ వరకు అనే పడింది. టైం వచ్చేసి 35 minutes అనే టైం పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 0.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్. ఎక్కడిది? కుమ్ముగుట్ట అంట, అంటే జేబిఎస్ దాటినాక అది ఇటు బోయిన్పల్లి రూట్లో. ఇది వచ్చేసి జీడిమెట్ల జేవిఆర్ అపార్ట్మెంటు టవర్స్. దీనికి వచ్చేసి మనకు వచ్చేసి 25 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది, 22 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. టైం వచ్చేసి 25 minutes పట్టింది. 184 ఇచ్చింది. 8.2 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి ఓలాలో, ర్యాపిడోలో వచ్చేసి 700 అయింది. ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ 800, 1500 అనేది అయింది ఇప్పటికి. ఓలాలో అయితే ఏం కాలేదు. నా ఇప్పుడే ఈ రైడ్ అనేది అయిపోయింది. నా ఓలా లాగిన్ చేయను, టైం అయిపోయింది. ఎట్లా ఒకవేళ పడ్డా కానీ ఇప్పుడు ఒక 2 బుకింగ్లోనే పడితే మళ్ళీ 100 రూపాయలు అనేది పే చేయాలి ఛార్జెస్. మనకి టెలిగ్రామ్లో వచ్చేసి బుకింగ్స్ అయితే ఏం లేవు. ఈరోజు ఫ్రైడే కదా ఉన్నాయి, ఈరోజు రేపు ఎల్లుండి టెలిగ్రామ్లో బుకింగ్స్ ఏమి ఉండవు, తక్కువ ఉంటాయి. ఏమైతే ఇప్పటికైతే 1500 అయింది అమౌంట్. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.1 అనేది ఇచ్చింది ఇప్పటికి. ఓకే, మరి అయితే మళ్ళీ తర్వాతనే మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అయిపోయాక. ఏమన్నా చూస్తే ఒక పావు గంట చూసి నా రైడ్ ఏం పడకుండా ఇక్కడితోనే క్లోజ్ చేసేస్తాను అని అనుకుంటున్నా. ఎట్లయితే
సిటీలో కూడా బుకింగ్స్ ఏం లేవంటున్నారు, గ్రూప్లో వచ్చింది అది. మరి అయితే ఓకే, మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా రైడ్స్ అయితే ఏం పర్లేదు, లాగౌట్ చేసేసిన నేను కూడా. టోటల్ వచ్చేసి 105 కిలోమీటర్స్ తిరిగినాము. ఇంత 6:30 అనే టైం అయింది. ఇంత చూపించాను కదా ఓలా 2 అని. ఆ 2 మార్నింగ్ 3 రైళ్ళు, ఒకటి టెలిగ్రామ్ బుకింగ్, 4 రైళ్ళు చేసినాం. టోటల్ వచ్చేసి 105 కిలోమీటర్స్ తిరిగినాం. 17 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది వచ్చింది. చూపిస్తే చూడండి, ఇదిగోండి 17 కిలోమీటర్స్ పర్ లీటర్, 17 కిలోమీటర్స్ వచ్చింది. డీజిల్ ఎంత కాలిందంటే ఇప్పుడే కౌంట్ చేస్తున్నాం. ఇదిగోండి 617 రూపాయలు, అంటే 600 అనుకుంటున్నాం. మనకు వచ్చిన ఎర్నింగ్ వచ్చేసి 1500. మార్నింగ్ 800 అది టెలిగ్రామ్ బుకింగ్ ప్లస్ ర్యాపిడోలో 3 బుకింగ్ చేసినాం. 717 రూపాయలు 3. ఈజ్ ఈక్వల్ 1500 మైనస్ 600, 900. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 900. డ్యూటీ ఎన్ని అవర్స్ చేసిందంటే చెప్తా ఆగండి. మార్నింగ్ అనే 8కి ఎక్కిన, 12 వరకు ఉన్నా, ఎంత 4 అవర్స్. మళ్ళీ ఈవినింగ్ 4కి ఎక్కిన, 6:30 అయింది. ఈ 2 అవర్స్ వేసుకున్నాం. 6 అవర్స్ డ్యూటీ చేసిన. ఈరోజు 900 అనే ప్రాఫిట్ అనేది మిగిలింది ఈరోజు. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 105 కిలోమీటర్స్. ఇది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అనేది. 6 అవర్సే డ్యూటీ చేసిన. మామూలు ఈరోజు ఏం లేవు, పడట్లే బుకింగ్స్ అయితే. ఓలాలో వచ్చేసి కొంతమందికి బాగా ఫుల్ అమౌంట్, 30 కిలోమీటర్స్కి 2000 అట్లా పడినాయి. మనకైతే ఏం పర్లేదు. అది మరి అయితే ఉన్న నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్లో వచ్చేసి నాకు అడ్మిన్ ఆప్షన్ లేదు, యాడ్ చేద్దామంటే. అది మరి చూద్దాం నెక్స్ట్, అది అనేది ఫ్యూచర్లో అనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అడుగుతా, ఒకసారి కనుక్కుంటా. లేదా అతనికి నన్ను యాడ్ చేసింది కదా, అతని ఐడి అనేది మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఆ ఐడికి నేను మెసేజ్ చేయండి, మిమ్మల్ని యాడ్ చేస్తాడు అతను. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ మరి అందరికీ.